ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనం ఇష్టంగా తినే రసగుల్లాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు మైదా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవరు, కొంచెం బేకింగ్ సోడా లేకపోతే సోడా వేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఒక కప్ అంతా షుగర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కరిగేంత వరకు జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం పిండేసుకొని పాకం రెడీ అయిపోతుంది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బాగా చపాతీ చెక్క పైన కొంచెం మైదా పిండి వేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఏదైనా మూత ఉంటే ఇలా తీసేసుకోవచ్చు. ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేసాను, చూసేయండి. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రసగుల్లాలన్నీ చేసేసుకోండి. ఒక 5-10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత బాగా ఆరించి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది రసగుల్లాలు. మీలో ఎంతమందికి ఈ రసగుల్లాలు ఇష్టమో